మెగా ఫ్యాన్స్ దెబ్బకి దిల్ రాజు దిగొచ్చారు. ఏదైతే మొన్నటిసారి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎలా అయితే వివరణ ఇచ్చుకుంటూ వచ్చారో ఇప్పుడు అట్లాంటి వివరణ ఇచ్చారు. ఏదైతే గేమ్ చేంజర్కి సంబంధించి శిరీష్ మాట్లాడినటువంటి మాటలు చాలామంది మెగా అభిమానుల్ని కోపం తెప్పించినాయి. నిన్న వాళ్ళు పెట్టినటువంటి ఒక పోస్ట్ కూడా చూసాం. ఈ నేపథ్యంలో అత్యవసరంగా దిల్ రాజు స్పందించారు. మెగా కుటుంబం మీద ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరో వ్యతిరేకంగా లేము, ఆ ఉద్దేశము లేదు. శిరీష్కి మాట్లాడటం ఫస్ట్ టైం ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం అలవాటు, తనకు అవగాహన లేదు. ఆ టైంలో వాస్తవంగా రామ్ చరణ్ వచ్చేటప్పటికి చాలా కష్టపడ్డాడు. ఇట్లా 2 సినిమాలు ఒకేసారి స్క్రీన్ మీదకి వస్తే కనుక ప్రాబ్లం అవుతుంది, అంటే ఒకేసారి రిలీజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ 2 ఒకేసారి రిలీజ్ అవ్వడం వలన సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ దెబ్బతిన్నటువంటి. అయినా కూడా రామ్ చరణ్ ఓకే అన్నారు. అంత ఉదార హృదయం ఉంది. అట్లాగే నేను ఇటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా హడావిడిలో ఉంటే గేమ్ చేంజర్కి సంబంధించి పూర్తి స్థాయి శ్రమ వద్దు, కొంత లేట్ చేద్దామన్నా సరే పర్లేదు నేను చేస్తానని రామ్ చరణ్ కష్టపడ్డారు. అదే ఎజెండాగా పనిచేశారు ఆయన. అంతటి వ్యక్తి, అంతటి ప్లాన్డ్గా చేసినటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు పొరపాటున కూడా నెగిటివ్గా చూడము, అట్లాంటి ఆలోచన మాకు లేదు అని చెప్తూ శిరీష్కి సంబంధించి మాట్లాడినటువంటి దాన్ని తప్పుగా అంచనా వేసుకోవద్దు, నాలాగా మాట్లాడేటటువంటి అలవాటు లేదు ఆయనకి, జాగ్రత్తగా మాట్లాడడం అన్నటువంటిది అంటూ ఓ రకంగా క్షమాపణ ప్లస్ వివరణ ఇచ్చుకొచ్చినటువంటిది. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ విషయంలో నేనే ఇంటర్వ్యూలోనూ రామ్ చరణ్పై వ్యాఖ్యలు చేయలేదు. శంకర్ పెద్ద దర్శకుడు కావడంతో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయాం. దీంతో షూటింగ్ సమయం షెడ్యూల్స్ మీద స్పష్టత లేకుండా పోయింది. నానాటికి ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. అయినా కూడా చరణ్ ఓపికగా సినిమా పూర్తయ్యే వరకు సహకరించారు. ఏడాది సంక్రాంతికి మా బ్యానర్ నుంచి 2 సినిమాలు వస్తున్నాయంటే అందుకు చరణ్ చిరంజీవి ఇద్దరు ఓకే అన్నారు. సాధారణంగా ఇలా 2 సినిమాలు ఒకేసారి విడుదల చేస్తే వద్దని చెప్తారు, అట్లా జరగలేదు. 2 విడుదలే సంక్రాంతికి వస్తున్న మంచి విజయాన్ని అందుకుని గేమ్ చేంజర్ ఆడకపోతే అందులో నటించిన హీరోకి కొంచెం బాధ ఉంటుంది, దాన్ని నేను అర్థం చేసుకోగలను. సంక్రాంతికి వస్తున్నాంతో కొంత ఊపిరి పీల్చుకోగలిగాం. రామ్ చరణ్కి పెద్ది వచ్చే వరకు అదే ఎనర్జీ కొనసాగిస్తూ పనిచేయాలి, ఇవన్నీ నాకు తెలుసు. అందుకే రామ్ చరణ్ మా తరపున ఒక సక్సెస్ మూవీ ఇవ్వాలని ఆయనతో సినిమా చేస్తానని ప్రకటించాను. ఏదైతే ఇంతకుముందే ప్రకటించాను. ఇక శిరీష్ గారు సాధారణంగా ఇంటర్వ్యూలు ఎవరు మొదటిసారి మాట్లాడారు. సినిమాలకు సంబంధించి ఆయన డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో చెప్పినవే ఇప్పుడు మీడియాలోనూ ఫ్యాన్స్ సర్కిల్స్లోనూ తిరుగుతున్నాయి. అయితే ఆయన మాటల వెనక ఉద్దేశం అది కాదు. చరణ్తో శిరీష్ కూడా చాలా స్నేహంగా ఉంటారు. ఆయనపై వ్యాఖ్యలు చేసే ఉద్దేశం మాకు లేదు. ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చిన అనుభవం ఉంటే అందుకు తగ్గినట్టు మాట్లాడేవాళ్ళు. శిరీష్ మాట్లాడిన 4 మాటలనే సోషల్ మీడియాలో చిన్న క్లిప్గా చేసి ప్రచారం చేస్తున్నారు. ఎపిసోడ్ మొత్తం చూస్తే అన్నింటిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంటర్వ్యూలో నేను బ్యాలెన్స్ చేసినట్టు శిరీష్ చేయలేరు. ఇక 2026లో చేయాల్సిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన స్క్రిప్టుల్ని ప్రస్తుతం లాక్ చేశాం. వాటిలో రామ్ చరణ్తో ఏది చేస్తే బాగుంటుందో దాన్ని చూస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీని మీద శిరీష్ కూడా వివరణ ఇచ్చారు. నేను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా ద్వారా అపార్థాలకు దారితీశాయి. దీంతో కొందరు మెగా అభిమానులు బాధపడినట్టు తెలిసింది. గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు. చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి రామ్ చరణ్ మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మేము మాట్లాడాం. ఒకవేళ మా మాటలు ఎవరి మనోభావాలకైనా ఇబ్బంది పెట్టాలంటే క్షమించండి అంటూ నిర్మాత శిరీష్ కూడా ప్రకటన విడుదల చేశారు.